అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నవలకి స్వాగతం. ముందుగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే ఈ చేత్తో లైక్ కూడా చేసేయండి. ఈ నవల ఎవరిని ఉద్దేశించి రాసినది కాదు. పూర్తిగా ఊహాజనికం. పాత్రలు, సన్నివేశాలు అన్నీ కేవలం కల్పితం మాత్రమే. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ 70వ ఎపిసోడ్. శ్యామ ఆ గదిలోకి వెళ్ళి ఆ ఆల్బమ్ మొదటి పేజీ తీయగానే అందులో ఉన్న ఆ ఫోటోని చూస్తూ వెంటనే కిందకి వదిలేస్తుంది. తన నోటి మీద చేతులు వేసుకుని కింద పడిపోయిన ఆ ఆల్బమ్ వైపే చూస్తూ షాక్ అవుతూ కళ్ళల్లో నుండి ఆగకుండా కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటే అమ్మా! అని ఆ ఫోటోని వెంటనే చేతిలోకి తీసుకొని వాళ్ళమ్మని కళ్ళ నిండుగా చూసుకుంటూ, ఆ ఫోటోని తడుముతూ, ఆ కన్నీళ్లతో ఆ ఫోటో సరిగ్గా కనిపించకపోతూ ఉంటే, తన చున్నీతో కళ్ళు తుడుచుకొని, ఆ ఫోటోని చూస్తూ దాని గుండెలకు హత్తుకుని, నేను ఊహించింది నిజమే. మా అమ్మ పుట్టినిల్లు ఇదే. ఇక్కడున్న వాళ్ళందరూ నా రక్త సంబంధికులు. నేను రావలసింది ఈ చోటికి అని ఆ ఫోటోని చూస్తూ, తను ప్రతాప్ గారికి మేనకోడలు అన్న భావన తన మనసుకి ఎంత ఆనందం కలిగిస్తుందో, జానకమ్మ గారు తనకి అత్తయ్య అని తన నోటి వెంట అత్త అనే పేరును తలుచుకుంటూ ఉంటే, ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. తన కళ్ళల్లో నుండి వరదలా తన్నుకు వచ్చేస్తూ ఉంటాయి కన్నీళ్ళు. మొదటి ఫోటోలో పూర్ణిమ పట్టు ఓణిలో చెట్టు కొమ్మ పట్టుకుని నవ్వుతూ ఉన్న ఫోటో అది. ఆ తర్వాత ఫోటో తీసేసరికి అలానే చూస్తూ ఉండిపోతుంది శ్యామ. ఎందుకంటే తన మదిలో రేగే వేల ప్రశ్నలకు సమాధానం ఆ ఫోటో. ఆ ఫోటోలోనే చూస్తూ ఉండిపోతుంది. ఆ ఫోటోలో అటు పూర్ణిమ, ఇటు దేవకి ఒకేలా పట్టు పరికిణి వేసుకుని, మధ్యలో తెల్లని పంచె కట్టుకుని, పైజామా వేసుకుని, మెడలో మందపాటి పులికోరు గొలుసు రాజసం ఉట్టిపడేలా వాళ్ళిద్దరి అత్తల మధ్యన నిలబడి ఉంటాడు 8 సంవత్సరాల కేశవ. ఆ ఫోటోని చూస్తేనే తెలుస్తుంది వాళ్ళ ముగ్గురిలో ఎంతటి అనుబంధం అల్లుకుని ఉందో. తెలుస్తూ ఉంటే శ్యామ అలానే వాళ్ళ ముగ్గురి నవ్వులని చూస్తూ అంటే ఈ కేశవ గారే మా అమ్మకి ఇష్టమైన మేనల్లుడా? నేను ఎదురు చూసే నా భావన అని ఆ ఫోటోనే చూస్తూ అంతలోనే కేశవ తన పట్ల చూపించే కోపం గుర్తుకొస్తుంటే శ్యామ ఒంటిలో వణికి పుడుతుంది. అంటే సందేహమే లేదు. కేశవ గారికి నేనెవరో తెలుసు. అందుకే ఆయన నాతో అలా ప్రవర్తిస్తున్నారు. తన తల్లి పుట్టినింటి వాళ్ళు దొరికినందుకు సంతోషపడాలా? లేక తన తల్లి మీద ద్వేషం పంచుకున్నందుకు బాధపడాలో తెలియక శ్యామ సతమతమవుతూ తన కంటి నుండి వచ్చే నీటి బిందువులు ఆ ఫోటో మీద పడుతుంటే వాటిని తుడుస్తూ ఆ ఫోటో వైపు అలానే చూస్తూ దేవకి గారిని తడుముతూ పిన్ని అని అనుకుంటూ నువ్వు నన్ను గుర్తుపట్టావు కానీ నీకున్న మానసిక పరిస్థితి వల్ల నన్ను సరిగా గుర్తించలేకపోతున్నావు అని అనుకుంటూ పూర్ణిమ నిన్ను చంపేస్తా అన్న మాటలు ఆవిడ నోటి వెంట రావడం గుర్తు తెచ్చుకుంటూ, ఆవిడ కోపాన్ని తలుచుకుంటూ చాలా భయంగా అనిపిస్తూ ఉంటే, పిన్ని మా అమ్మని చంపేయాలన్నంత కోపం నీలో ఉందంటే, మా అమ్మ వెళ్ళిపోయాక నీ జీవితం ఇలా మారిపోయింది అని నాకర్థమయ్యింది. అంటే వాళ్ళు మా అమ్మ మీద కోపంతో నిన్ను కూడా పెళ్లి చేసుకొని ఉండరు. నిన్ను వద్దనుకుని వెళ్ళిపోయి ఉంటారు. అందుకే అప్పటి నుండి నువ్వు ఇలా చీకటి గదిలోనే గడుపుతూ ఉన్నావని నాకర్థమవుతుంది. ఆ! కేశవ గారు నువ్వు మా అమ్మని ఎంత ద్వేషిస్తున్నారో కూడా నాకర్థమవుతుంది అని కోపాలతో ఉన్న వాళ్ళ మొఖాలను తలుచుకుంటూ ఉంటే, నేను పూర్ణిమ కూతుర్ని అని తెలిస్తే నన్ను నిజంగానే చంపేస్తావా పిన్ని? అంటే మా అమ్మ మీద అంత ద్వేషం పెంచుకున్నావా? అని ఆ ద్వేషాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అనుకుంటూ, ఇప్పటికే కేశవ గారు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. నేను పూర్ణిమ కూతుర్ని అని నీకు తెలిస్తే, అమ్మో! ఇంకేమైనా ఉందా? అని అనుకుంటూ భయపడుతూ ఉంటుంది. కానీ ఆ ఫోటోలో వాళ్ళ మధ్యన ఉన్న బంధాన్ని చూస్తూ ఉంటే, పిన్ని నువ్వు అలా ద్వేషిస్తూనే ఉండు. ఎందుకంటే నీలో ఆ ద్వేషం లేకపోతే మా అమ్మని చూడాలన్న ప్రేమ కలుగుతూ ఉంటుంది. కానీ నువ్వు చూడాలనుకున్న మా అమ్మ, మా అమ్మ అనుకుంటూ పూర్ణిమని తడుముతూ, అమ్మ విధి చాలా విచిత్రమైనది. ఎవరిని ఎప్పుడు ఎలా కలుపుతుంది, ఎలా విడదీస్తుందో ఎవరికీ అర్థం కాదు. ఒకవేళ దేవకి పిన్నికి నువ్వు లేవు, తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయావని తెలిస్తే ఆవిడ పరిస్థితి అనుకుంటూ శ్యామకి పట్టరాని దుఃఖం మనసు బరువుగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఎట్టి పరిస్థితిలో నేను పూర్ణిమ కూతుర్ని అని
ఈ ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు అని తెలిస్తే నన్ను ద్వేషిస్తారు కానీ వీళ్ళకి అమ్మ గురించి తెలిసిపోతుంది. ఇంకా అమ్మ ఎక్కడో దూరంగా సంతోషంగా ఉంటుంది అనుకుంటూ ఉన్నారు. అలానే ఉండనిద్దాం అని అనుకుంటూ సడెన్‌గా కేశవకి తన గురించి మొత్తం తెలుసు అన్న ఆలోచన రాగానే ఆ ఆల్బమ్‌ని వదిలేసి తన నోటి మీద చేతులు వేసుకొని అంటే కేశవ గారి మొత్తం తెలుసు. తన అత్త చనిపోయిందని కూడా తెలుసు. అని కేశవ గురించి ఎలా ఆలోచించాలో కూడా తనకి తెలియడం లేదు. శ్యామ కేశవ గురించి ఆలోచిస్తుంటే తన బుర్ర మొత్తం పనిచేయడం మానేస్తుంది. ఎందుకో భయంగా అనిపిస్తూ ఉంటుంది శ్యామకి. అలా శ్యామ ఆ ఫోటో ఆల్బమ్‌లోని ఒక్కొక్క ఫోటోని పరీక్షగా చూస్తూ ఉంటుంది. ఆ ఫోటోలు చూస్తుంటే తనకి అర్థమయింది ఒకటి. పూర్ణిమ, దేవకి గారు ఇద్దరూ ఎంత ప్రాణంగా ఉండేవారు. కేశవ తన ఇద్దరు అత్తల చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. వాళ్ళు కూడా కేశవని అపురూపంగా చూసుకుంటూ ఉండేవారు. అని శ్యామకి పూర్తిగా అర్థమయ్యేసరికి శ్యామ కళ్ళల్లో నుండి ఆగనంటు కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటే, ఎందుకంటే ఇంత ప్రేమ ఆప్యాయతల మధ్యలో మా అమ్మ పెరిగింది. కానీ మా నాన్న ప్రేమ కోసం వీళ్ళందరినీ ఎందుకు వదులుకొని వచ్చేసింది? ఎందుకు? ఇక్కడున్న వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు. కానీ తన ప్రేమ విషయాన్ని చెప్పి ఉంటే పెళ్లి చేసేవారు కదా! కానీ ఎందుకు చెప్పలేకపోయింది? అంటే ఇంకా ఏదో జరిగే ఉంటుంది. వీళ్ళందరి దృష్టిలో అమ్మ తన స్వార్థం చూసుకుంది అని అనుకుంటున్నారు. కానీ ప్రేమ అనేది ఒక శాపంలా మారిపోయింది. ఇంతలా ప్రేమించే వాళ్ళని కూడా వదిలేసుకుంటారా? అని అలానే కన్నీళ్లతో చూస్తూ తన తల్లిని ఎక్కువగా ప్రేమించిన వారే ఇప్పుడు ద్వేషిస్తూ ఉంటే ఆ ద్వేషాన్ని తట్టుకోలేకపోతుంది శ్యామ. ఆ బాధలోనే ఆ ఒక్కొక్క ఆల్బమ్‌ని ఫోటోల్ని తిరగేస్తూ చూస్తూ ఉంటుంది శ్యామ. ఈలోగా ఎవరో తలుపు కొడుతూ ఉంటారు. తనకి భయంగా అనిపించి అందులో ఒక ఆల్బమ్ తీసుకొని అన్నీ ఎప్పటిలా సర్దేసి ఎలా ఉందో అలా పైన పెట్టేసి ఒక ఆల్బమ్‌ని తన డ్రెస్ లోపలికి పెట్టుకుంటుంది. అక్కడ తుడుస్తున్నట్టుగా వెళ్లి తన కళ్ళ నీళ్లు తుడుచుకొని వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది శ్యామ. అప్పుడే దేవకి లోపలికి వచ్చి కోపంతో శ్యామని చూస్తూ ఎంత ధైర్యమే నీకు? ఈ గదిలోకి వస్తావా? ఈ గది ఎవరిదో తెలుసా? అని తనతో కోపంగా మాట్లాడుతూ ఉండగా, శ్యామ వణుకుతూ ఉన్న శరీరంతో ఏం చెప్పాలో తెలియక అలానే నిలబడి చూస్తూ ఉంటే, తన చేతిలో చీపురుని చూస్తూ, ఓహ్! ఈ గదిని శుభ్రం చేయడానికి వచ్చావా? అయితే శుభ్రం చెయ్యి. నా కేశవ లేకపోయేసరికి నేను ఈ గదిలోకే రావడం మానేశాను అంటూ ఇది దాని గది అంటూ ఆ బెడ్‌ని తడుముతూ బాధగా ఆ గదిని మొత్తం నవ్వుతూ చూస్తూ అంతలోనే కోపంగా మారిపోయి శ్యామని చూస్తూ ఎక్కడ ఉన్న వస్తువులు అక్కడే ఉండాలి. అర్థమయిందా? అని చెప్పి పక్కనే ఉన్న తన గదిలోకి వెళ్ళిపోతుంది దేవకి. అప్పటి వరకు దొంగచాటుగా వింటున్నవారు దేవకి రావడంతో పరుగున వెళ్ళిపోతారు. శ్యామ ఊపిరి తీసుకుంటూ ఆ గదిని శుభ్రం చేస్తూ ఉంటుంది. అప్పుడే ఎదురుగా వసుధ గారు ఆ గది తలుపులు తెరిచి ఉండటంతో ఎప్పటినుండో ఆ గదిలోకి వెళ్లి చూడాలి అనుకుంటుంది. ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు ఉండడంతో ఇప్పటి వరకు ఆ గదిని చూడలేదు. ఆ గదిలోకి కేశవ, దేవకి తప్ప ఎవరు వెళ్లరు. వెళ్ళినా కేశవ ఊరుకోడు. అందుకే కేశవకి భయపడి ఆ గది వైపే ఎవరు చూడరు. అలాంటిది ఆ గది తెరిచి ఉండేసరికి అందులో ఏమైనా విలువైన వస్తువులు ఉంటాయేమో అని అత్యాశతో అటు ఇటు చూస్తూ ఎవరూ లేకపోయేసరికి ఆ గదిలోకి వస్తుంది వసుధ. శ్యామ ఆ గదిని శుభ్రం చేస్తూ అక్కడన్నీ పరిశీలిస్తూ ఉంటే అప్పుడే వసుధ లోపలికి వచ్చేసరికి ఆమెను చూసిన వెంటనే ఏమన్నా అంటుందేమో అని గుటకలు మింగుతూ ఉంటుంది శ్యామ. వసుధ శ్యామ అక్కడే ఉండేసరికి ఇదేం చేస్తుందిక్కడ? ఛ! ఎవరూ లేననుకున్నానే అనుకుంటూ శ్యామ అక్కడే ఉండి తనని చూసి భయపడుతూ ఉండటంతో ఏయ్! ఏం చేస్తున్నావే లోపల? అని కోపంగా అడుగుతుంది వసుధ. అది అమ్మా ఈ గదిని శుభ్రం చేద్దామని లోపలికి వచ్చాను. ఈ గది మొత్తం దుమ్ము పట్టేసి ఉంది అని చెబుతూ ఉండేసరికి శ్యామ చెప్పింది నమ్మశక్యంగా అనిపించి సరే ఈ గదిని నువ్వేం శుభ్రం చేయక్కర్లేదు. ఇదొక దిక్కుమాలిన దాని గది అని చెప్పి రా అక్కడ వేరే పని ఉంది అని శ్యామని తీసుకుని వెళ్తుంది వసుధ. వసుధ పూర్ణిమని అలా అనేసరికి వాళ్ళ అమ్మ స్థానం ఆ ఇంటిదందరి దృష్టిలో ఎలా ఉందో అర్థమవుతూ ఉంటే తనకి చాలా ఏడుపు వచ్చేస్తూ ఉంటే వాటిని బయటికి రానివ్వకుండా అదుపు చేసుకుంటూ ఆవిడ వైపే చూస్తూ ఉంటుంది శ్యామ. వసుధ గారు శ్యామని గమనిస్తూ ఏయ్! ఏంటలా చూస్తున్నావ్? అని కసురుతూ అంటే ఏమీ లేదు మేడం అని చెప్పేసరికి పైన కేశవ గదిలో మా తాతగారి ఫోటో ఉంటుంది. వెళ్లి జాగ్రత్తగా పట్టుకొని రా అని దాన్ని శుభ్రం చేసి
అక్కడ పెట్టు. రేపు ఈ పనులన్నీ చేయడం అంటే కష్టమవుతుంది. ఇప్పుడే అవన్నీ సిద్ధం చెయి" అని ఆర్డర్ వేసి చెబుతుంది వసుధ. "అలాగే అమ్మా! ఇప్పుడే వెళ్తాను" అని వంటగదిలోకి వెళ్లి తన డ్రెస్‌లో ఎవరికీ తెలియకుండా దాచుకుని వచ్చిన ఒక ఆల్బమ్‌ని తన కాలేజీ బ్యాగ్‌లో పెడుతూ, ఎవరైనా చూస్తున్నారేమో అని అటు ఇటు చూస్తూ ఎవరూ చూడకపోయేసరికి ఆ బ్యాగ్‌లో పెట్టేస్తుంది శ్యామ. ఆ ఆల్బమ్‌ని పెట్టిన తరువాత కేశవ గదిలోకి వెళ్తుంది శ్యామ. తనకు అలవాటే. కేశవ గదిలోకి వెళ్లి అవన్నీ శుభ్రం చేసి రోజూ వచ్చేస్తూ ఉంటుంది. ఆ గదిలోకి ఎవరికీ వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు. శ్యామ ఒక్కదానికే ఉంటుంది. కేశవ తనని మాత్రమే శుభ్రం చేయాలని తన గదిలోకి వెళ్ళే పర్మిషన్ ఇచ్చినందుకు తను ధైర్యంగానే వెళ్తుంది. కానీ ఎంత శుభ్రం చేసినా ఎప్పుడూ ఆ ఫోటోని గానీ, అక్కడున్న వస్తువుల్ని గానీ ముట్టుకునేది కాదు శ్యామ. అందుకే ఆ ఫోటోని ఎప్పుడు పట్టించుకోలేదు శ్యామ. అలానే కేశవ గదిలోకి వెళ్లి ఆ ఫోటో ఎక్కడుంది అనుకుంటూ ఆ ఫోటో గోడకి తగిలించి ఉండడంతో ఈ ఫోటోనేనా వసుధ గారు తెమ్మన్నది అనుకుంటూ ఆ ఫోటో దగ్గరగా వెళ్ళి ఆ ఫోటోని చూస్తూ తన చేతిలోకి చూసుకొని ఆ ఫోటో వైపే చూస్తూ ఉంటే బొమ్మలా నిలబడిపోతుంది. ఎందుకంటే అందులో రుద్రకేశవ గారి రూపంలో ఉన్న కేశవ గారు. కానీ ఇప్పుడు ఆయన పక్కన ఉన్న శ్యామ రూపం చాలా స్పష్టంగా కనిపిస్తుంటే నేనిక్కడున్నానేంటి అనుకుంటూ ఒక్క నిమిషం ఏమీ అర్థం కాక ఆ ఫోటోని చూస్తూ ఉంటే అప్పుడు అర్థమవుతుంది శ్యామకి. తన తల్లి మాటలు గుర్తుకొచ్చి ఆవిడ శ్యామసుందరమ్మ గారా అని చాలా ఆశ్చర్యపోతూ ఫోటో దగ్గరగా వెళ్లి ఆవిడ ముఖాన్ని తడుముతూ, తన ముఖాన్ని తడుముకుంటూ, అక్కడున్న అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటూ ఉంటే, శ్యామసుందరమ్మే చీర చెంగు భుజం చుట్టూ వేసుకొని నవ్వుతున్నట్టు అద్దంలో తన ముఖం కనిపిస్తూ ఉండేసరికి అలానే బిగుసుకుపోతుంది శ్యామ. ఆ ఫోటోని చూస్తూ ఉంటే తనకి భయమేస్తూ, అక్కడ మంచం మీద పెట్టేసి వెనక్కి వెళ్ళిపోయి, తన నోటి మీద చేతులు వేసుకుని ఆవిడ అచ్చుగుద్దినట్టు "నాలేనే ఉంది" అని కేశవ జైలుకి వెళ్తూ సుందరమ్మ అని పిలిచిన దాన్ని గుర్తు చేసుకుంటూ, అంటే అమ్మ చెప్పింది నిజమేనా? అంటే ఆ కేశవ గారు నేను మళ్ళీ ఈ జన్మలో పుట్టామా? అంటే కేశవ్ గారు నన్ను పెళ్లి చేసుకుంటారా? అమ్మో! అని చాలా భయపడుతూ లేదు లేదు అలా జరగడానికి వీల్లేదు. అసలు నేను ఈ ఇంటి పూర్ణిమ కూతురు అని ఎవరు చెబుతారు? ఎవరికి తెలుస్తుంది? మా అమ్మ లేదు. నేను చెప్పను. ఇంకెవరు చెబుతారు? ఎలా తెలుస్తుంది? అని అనుకుంటూ తనకి తానే సర్ది చెప్పుకుంటూ తన భయాన్ని తగ్గించుకుంటూ ఆలస్యం అయిపోతుందని వెంటనే ఆ ఫోటో వైపు చూడకుండా ఆ ఫోటోని తీసుకుని కిందకి వెళ్ళిపోతుంటే అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కింద అలమారాలో ఉన్న ఏదో వేలాడుతూ కనిపిస్తూ ఉంటుంది శ్యామకి. ఏంటిది అనుకుని వెళ్లి ఆ కబోర్డ్‌ని ఓపెన్ చేస్తుంది. అక్కడ ఒక పట్టీ సగం బయటికి వచ్చి కనిపిస్తుంటే, ఆ పట్టీని చేతిలోకి తీసుకొని చూస్తూ, "ఇది నా పట్టీనే కదా!" అని ఆశ్చర్యపోతూ, "ఇక్కడికి ఎలా వచ్చింది? నేను ఈ ఊరు వచ్చిన మొదటి రోజే ఎక్కడో పడిపోయింది అనుకున్నాను. అంటే ఇది కేశవ గారికి దొరికిందా? ఒకవేళ నాకు ఇద్దామని మర్చిపోయారేమో" అని అనుకుంటూ, అది తీసుకొని తన కాలికి పెట్టుకుందామని అనుకుంటుంది. కానీ మళ్ళీ కేశవ వచ్చిన తరువాత నా వస్తువుని ముట్టుకోవడానికి నీకెంత ధైర్యం అని అంటారేమో అని భయపడుతూ, ఆ వస్తువుని మళ్ళీ నేను దొంగిలించానని అంటారని భయపడి అక్కడున్న వస్తువుని అక్కడే పెట్టేసి, ఆ ఫోటోని తీసుకొని కిందకి వచ్చేస్తుంది శ్యామ. కిందకి వస్తున్న శ్యామని చూస్తున్న వసుధ శ్యామని కోపంగా చూస్తూ, "ఎంతసేపే? ఏం చేస్తున్నావు పైన? ఆ ఫోటో తీసుకురావడానికి ఇంతసేపా? ఇక్కడ పనులన్నీ ఎవరు చేస్తారే?" అని శ్యామని పని మనిషిలా చూస్తూ అడుగుతూ ఉంటే వసుధ అక్కడ అక్కడ హాల్‌లో అందరూ కూర్చొని ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. అలా శ్యామని వసుధ గారు హేళనగా మాట్లాడేసరికి శ్యామని అందరిని చూస్తూ ఉంటుంటే శ్యామ అక్కడ అందరిని చూస్తూ ఆవిడ మాటల్ని చిన్నబుచ్చుకొని, "అయిపోయిందమ్మా. ఆ పనులన్నీ ఇప్పుడే చేసేస్తాను" అని ఆ ఫోటోని శుభ్రంగా తుడిచి అక్కడ పెడుతుంది శ్యామ. అలా ఆ రోజు గడిచిపోతుంది. ఉదయం ప్రతాప్ గారు తన తాతగారి వర్ధంతికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తూ ఉంచుతారు. వసుధ, చందన, శ్యామ చేత అక్కడంతా వాళ్ళకి నచ్చిన విధంగా తనకి పనులు చెబుతూ
చేయించిందే చేయిస్తూ ఉంటారు. శ్యామ కాదనకుండా చాలా ఓపికగా చేస్తూ ఉంటే, జానకమ్మ, సుగుణ గారు, వసుధ వాళ్ళని తిట్టుకుంటూ, "చూసావా అక్క! ఆ పిల్లని ఎంత హింస పెడుతున్నారో ఇద్దరు. అవకాశం దొరికింది కదా అని ఇలా ఇంత హీనంగా చూస్తున్నారు అని నేను అనుకోలేదక్కా" అని సుగుణ అంటుంటే, "పాపం చిన్న పిల్ల ఎంత పని చేస్తుంది" అని, "వద్దు అని నేనెంత చెప్పినా సరే వినడం లేదే. అయినా కేశవ ఇలా ఎందుకు చేశాడో నాకర్థం కావడం లేదు సుగుణ. ఒక్కొక్కసారి కేశవ మీద చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది తెలుసా?" అని జానకమ్మ గారు బాధగా శ్యామని చూస్తూ చెబుతారు. ఈలోగా బయట నుండి అప్పుడే ఒక 85 ఏళ్ల బామ్మగారు లోపలికి వస్తూ, "జానకి కొన్ని మంచినీళ్ళియ్యి" అంటూ ఆవిడ కర్రని అక్కడ పెట్టి సోఫాలో దర్జాగా కూర్చొని, "జానకి" అని మరొకసారి పిలుస్తూ ఉంటే అప్పుడే శ్యామ కొనసాగుతూ ఉంటుంది. వచ్చే ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆ 85 ఏళ్ల భామ ఎవరు? నా స్టోరీ నచ్చితే కామెంట్స్ ఇస్తూ ఉండండి. అలానే హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే లైక్ చేయండి. ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వచ్చే ఎపిసోడ్‌లో కలుసుకుందాం. నమస్తే.